నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించింది అనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను దూషిస్తూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే మనస్తాపంతో తనువు చాలించాడు. గోవిందపురానికి చెందిన దీపక్ అనే యువకుడు కోజికోట్లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పని మీద కన్నూర్ వెళ్లటానికి బస్ ఎక్కాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న ఓ యువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్స్టాలో వైరల్ అయింది. దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. దీపక్ చాలా మంచివాడని అతడి స్నేహితులు కూడా చెబుతున్నారు. 7 సంవత్సరాలుగా తన వద్దే పనిచేస్తున్నాడని, ఇప్పటి వరకు అతని గురించి ఒక్క చెడు మాట కూడా వినలేదని దీపక్ పనిచేస్తున్న షాప్ యజమాని మీడియాతో చెప్పాడు. అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశమేంటని ప్రశ్నించారని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని కూడా తెలిపానని, అయితే అతను ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని ఆ మహిళ చెప్పుకొచ్చింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు.